తోడుగా నా జీవనదాత గొప్పది నీ దయా గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ కృప చేతనే నన్ను రక్షించావయ్యా స్థిరమైన లోకములో తిరిగి తినయ్యా సాటి లేని యేసయ్య చేర్చుకొంటివి అస్థిరమైన లోకములో తిరిగి తినయ్యా సాటి లేని యేసయ్య చేర్చుకొంటివి నీ ప్రేమ గొప్పదే చెప్తాయి మాట నీ కృప గొప్పది నీ దయా గొప్పది నీ ప్రేమ గొప్పది నీ దయ గొప్పది నీ దయా గొప్పది అశుద్ధ ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృప చేతనే నన్ను రక్షించావయ్యా తల్లి గర్భమంది నన్నెరిగి ఉంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి తల్లి గర్భమంది నన్నెరిగి ఉంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ ప్రేమ గొప్పది అవునయ్యా నీ కృప గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృప చేతనే నన్ను రక్షించావయ్యా నడిపించిన మార్గమంతా యోచి ఉండగా కన్నీళ్లతో స్తుతించి స్తోత్రించునయ్యా నడిపించిన మార్గమంతా యోచి ఉండగా స్తోత్రించునయ్యా నీ ప్రేమ గొప్పది స్వరమెత్తి మన భాషలోని నీ దయా గొప్పది నీ ప్రేమ గొప్పది నీ దయా గొప్పది నీ దయా గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ కృప చేతనే నన్ను once again శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ కృప చేతనే నన్ను రక్షించా మొదటి చరణం చివరి చరణం నీ జాలి గొప్పది నీ కృప గొప్పది ప్రేమ చూపి కౌగిలించి కాచియుంటివి అనాథనైన నన్ను మెదగి వచ్చితివి ప్రేమ చూపి కౌగిలించి కాచియుంటివి నీ ప్రేమ గొప్పది సూత్రం నీ కృప గొప్పది నీ దయా గొప్పది నీ ప్రేమ గొప్పది నీ దయా గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృప చేతనే నన్ను రక్షించావయ్యా శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృప చేతనే నన్ను నడిపించిన మార్గమంతా యోచించగా కన్నీళ్లకు తీర్చి స్తోత్రించునయ్యా చిన్న మార్గమంతా యోచించగా కన్నీళ్లకు స్తుతించి స్తోత్రించునయ్యా నీ జాలి గొప్పది నీ దయా గొప్పది నీ ప్రేమ గొప్పది yes Lord
రక్షించావయ్యా, సజీవ ప్రేమతో నన్ను రక్షించావయ్యా, జీవితమే నన్ను రక్షించావయ్యా. నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది, ప్రేమ గొప్పది, జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, యేసు నీ ప్రేమ గొప్పది, యేసు నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది. Every God is right now. స్తోత్ర నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది. శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను సెలవిచ్చిన తండ్రి, ఈ శ్రేష్టకర సమయాన్ని బట్టి కొందనాలు. అందరికంటే ముందు వచ్చిన బిడ్డలు ఎవరో నీకు మరుగైనది కాదు తండ్రి. నీ సన్నిధిని గౌరవించి నిన్ను గనపరిచి ముందొచ్చి మరలా తిరిగిన ఎన్ని టైంలో కలుసుకోవాలని పరిగెత్తిన బిడ్డలు సమకూర్చమైన సంఘాన్ని సహవాసాన్ని దీవెనకరంగా మేలుకరంగా మార్చండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నీ దయగలిగిన కవిగిలిని హస్తానికి నన్ను మమ్మల్ని అప్పగిస్తూ నీ కృపను కోరుకుంటే యేసు సజీవ నా పరమ తండ్రి, హల్లెలూయా. క్రీస్తునామలందరికీ వందనాలు. కూర్చున్నాం కొన్ని నిమిషాలు పరిశుద్ధ లేఖనముల నుంచి వాక్యాన్ని మనం విందాం. ఈ శ్రేష్ఠ సమయంలో మన మూలవాక్యం మీకు బాగా తెలుసు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోంచి కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇది 3వ వారం. బహుశా మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 నుంచి 8లో ఉన్న సత్యాలని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అక్కడ ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లా ఏం చేస్తారట? సంతోషముతో పనులను కోసుకొని దేవుని బిళ్ళారా వస్తారు అని చెప్పి లేఖనాల్లో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన మొదలుకొని భక్తుల గురించి కానీ మనం వింటే ఆయన అంటాడు, నీ పిల్లలకు ఒక విద్యను నేర్పించండి అంటాడు. ఏ విద్య అది? ట్రిపుల్ ఐటీ, ఐఐటి, లేకపోతే మెడిసినో ఇంకొకటి కాదు. అవి అవసరం లోక సంబంధంగా. లోకములో ఆశీర్వదించేవాడు దేవుడే, ఆత్మీయంగా ఆశీర్వదించేవాడు కూడా మన దేవుడే. మరి దేవుని యొక్క సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క సన్నిధి కొరకై మనం అడుగుదాం. మరి ఇప్పుడు ఆయన మాట్లాడుతూ మీ పిల్లలకి ఒక శ్రేష్టకరమైన విద్యను గురించి అంటాడు. అదేంటంటే కన్నీటి యొక్క అనుభవాన్ని నీ బిడ్డలకు, దీన్ని అంగలార్పు విద్య. మరి ప్రవక్తల గ్రంథాల్లో కానీ మనం కానీ తొంగి చూడగలిగినట్లయితే అక్కడ ఒక శ్రేష్టకరమైన మాట ఉంది పిల్లరా. ఏంటి ఆ మాట అంటే, దైవ గ్రంథాన్ని మనం కానీ గమనిస్తే ఆయన మాట్లాడుతున్న మాట, రేయి మొదటి జామున మీరు లేచి, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? తల్లిదండ్రులతో చెబుతున్నాడు. రేయి మొదటి జామున మీరు లేచి మీ పిల్లల కొరకు ఏం చేయాలట? అంగలార్చండి, కన్నీళ్లు కార్చండి, విజ్ఞాపన చేయండి. మీ విజ్ఞాపన, మీకున్నటువంటి అంగలార్పు నీ పిల్లల్ని దీవెనకరంగా మార్చివేస్తుంది. మనం పిల్లలు గాయపరచబడిన తర్వాత కాదు మనం కన్నీళ్ళు కార్చాల్సింది. మన పిల్లలు చేయకూడని పనిలో పడిపోయి చివరికి ఇక వాడిని బాగు చేయడానికి, ఇకని సరిచేయడానికి ఇక ఎవరి వల్ల కాదు అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు కాదు. పిల్లలు చేదాటిపోయిన తర్వాత కానీ కాదు. సామెత మనకు బాగా తెలుసు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనము లేదు. ఆల్రెడీ కాలిపోయిన బ్రతుకులు, మాడిపోతున్న బ్రతుకులు. కాబట్టి
నీ పిల్లల కొరకు మీరు అంగలార్పు విద్య మీరు నేర్చుకోండి. రేయి మొదటి జామున వారు ఆ రీతిగా చేసిన చరిత్ర. ఎవరైతే ఏ తల్లి ఏ తండ్రి అయితే తన పిల్లల కొరకు అలా అంగలార్పు కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నారో వారి పిల్లల్ని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగని చెప్పి కన్నీటి ప్రార్థన చేశారు కదా ఫలానా వాళ్ళు, కానీ వాళ్ళ జీవితంలో పిల్లలు ఎందుకు అలా లేకపోయినారు కానీ అడిగితే నేను ఖచ్చితంగా తల్లిదండ్రులను బట్టి కాదు, అది వారికి వారే పిల్లలు కొని తెచ్చుకున్నారు. కొంతమంది పిల్లలు వీరు మొరపెట్టక మునిపే చేదాటిపోయిన పరిస్థితులు కనబడతాయి. మొరపెట్టినప్పటికీ వారి పరిధిలో లేకుండా సొంత నిర్ణయాలతో పిల్లలు నాశనమైపోతున్నారు. సొంత తీర్మానములతో సొంత ఉద్దేశములతో వారి ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టు కొరకు, వారి కోరికలను నెరవేర్చుకున్నట్టు కొరకు వీలైతే తల్లిని తండ్రిని ధిక్కరించి వారిని వీలైతే కడతేర్చి వారి సుఖం కొరకు బ్రతికేటువంటి పిల్లలు ఈరోజు సమాజంలో ఉన్నారు. అందుకని అంటాడు కొత్త నిబంధనలో, దేవుని బిళ్ళారా, తల్లి గద్దింపనకు లోబడని తరం ఒకటి కలదు అంటాడు. ఇంకా అంటాడు మాట వినని తరము కలదు అంటాడు. తల్లి గద్దింపును పక్కన పెడితే తల్లిని తృణీకరించి తండ్రి బోధను తిరస్కరించేటువంటి తరము కలదు అంటాడు. ఆ తరములో ఉన్న పిల్లలు బాగుపడ్డం అసాధ్యమే. కానీ నువ్వు మొర్రపెట్టగలిగితే పాడైపోతున్న బ్రతుకులు, చితికిపోతున్న కుటుంబాలు, నాశనాన్ని కొని తెచ్చుకుంటున్న పిల్లలు ఖచ్చితంగా బాగుపడతారని లేఖనాలు సవివరంగా మనతో మాట్లాడుతున్నాయి. కాబట్టి కన్నీళ్లతో విత్తేటువంటి వారి జీవితం గురించి ప్రభు అంటాడు, సంతోషముతో వారి పనులు కోసుకొని వస్తారట, మోసుకొని వచ్చేదరని చెబుతాడు. చివరి వచనంలో చెబుతూ పరమగీతంలో చెప్పాను 5:12, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడిగిన అట్లుట్టున్న అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అంటే సర్వోన్నతుని దేవుని కన్నులు ఎలా ఉన్నాయి? ఎప్పుడు కళ్ళు నీళ్లతోనే కనబడదట. కాబట్టి పాలతో కడిగిన నయనాలు కలవాడు, తర్వాత ఇలువగు రతనాల వలె పొదిగే ఆ కనులు. చూశారు, పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువగు రతనాల వలె పొదిగే ఆ కనులు, కమలాల కనులోయి కలుషము కడిగిన విలువైన సూపసగి వరమేలి తనయుండు, ఎంతో సుందరు మతాను నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ సర్వోన్నతుని యొక్క దేవుని కనుల గురించి మరి షూలమితి పాడుతూ ఉంది ఆ ప్రియుని యొక్క నేత్రాల గురించి. అతని యొక్క నేత్రములట నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడి నట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. సేవకులు సేవ చేసే సేవకుల యొక్క కన్నీటి ప్రార్థన. చాలామంది అడిగారు, చాలామంది ప్రసంగించేటప్పుడు కూడా మన దగ్గర కూడా కొంతమంది టీం ఉంది, ఆ టీంలో ఉన్నవారు ఒకరిద్దరు అడిగారు, ఆయన బోధించినప్పుడు ఏడుస్తారట, బోధించేటప్పుడు వాళ్ళ గురించే చెప్పుకుంటా అంటాను. సాక్ష్యం నా గురించే నేను చెప్పుకోవాలి. రెండోది, నా గురించి నేను చెప్పుకున్నది సాక్ష్యం అది రాణించదు, కానీ అనుభవపూర్వకంగా నేను అనుభవించి చెప్పే సాక్ష్యమే అది దేవుడు అనుమతిస్తే ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి లేఖనములు సెలవిచ్చిన మాట ఏమిటి అంటే, నీ జీవితంలో మొదట నువ్వు చేర్చుకోవలసిన విత్తవలసిన విత్తం ఏంటంటే కన్నీళ్లతో విత్తాలి. అంగలార్పు నీ జీవితంలో దేవుని బిడ్డ ఉంటే నీ బిడ్డలు సంతోషంగా ఉంటారు. ప్రియులారా, బాగా గమనించండి. మరి ఈరోజు నవ్వుటి కంటే ఏడ్చుట మేలని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో అని చెబుతాడు ప్రియులారా. ఇంకా అంటాడు ప్రియులారా, ఆయన మాట్లాడుతున్న మాటలో వారి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళితే ఆయన అంటాడు ప్రియులారా, మరి విన్న మన జీవితంలో లోబడుట అనేది చాలా ప్రధానమైనదని లేఖనాలు సవివరంగా మాట్లాడుతాడు. తల్లిదండ్రులు కూడా తన పిల్లల విషయమై
కన్నీటి ప్రార్థన చేయాలనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మొదటి విత్తనము కన్నీళ్లతో విత్తే అనుభవం. రెండవ అనుభవంలో చెప్తున్నాను ప్లేరా, నువ్వు విత్తనము అనే దాని గురించి ఆయన మాట్లాడుతాడో, నువ్వు కొంచెముగా విత్తితే కొంచెముగానే పంట కోస్తా. ఓ బస్తా విత్తామనుకోండి, ఎంత రావాలో అంతే వస్తుంది, అంతే బస్తాకు తగినట్టే వస్తుంది. 10 బస్తాలు విత్తితే, 1 బస్తా విత్తినప్పుడు వచ్చిన పంట, దేవుని బిళ్ళారా, 10 బస్తాలకు విత్తినప్పుడు వచ్చే పంట వేరుగా ఉంటుంది పిల్లారా. ఈ విత్తుట అనేటువంటి అనుభవం బైబిల్ చరిత్ర అంతట్లో చాలా శ్రేష్టకరమైన గ్రంథం అది. సోయింగ్ అండ్ వీపింగ్, విత్తుట కోయిట అనే దాని గురించి చాలా వివరంగా దేవుడు మాట్లాడతాడు. ఆయన అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నో డౌట్, దీనికి ఇంక తిరిగిలేదు. నేను ఆశీర్వదించాలంటే ఒక కండిషన్ అన్నాడు. అంటే వితౌట్ కండిషన్ దే హ్యావ్ నో దేవుని బిళ్ళల బ్లెస్సింగ్. ఖచ్చితంగా కండిషన్ లేకుండా ఆశీర్వాదాలు లేవు. ఒకవేళ ఆశీర్వాదాలు కండిషన్ లేకుండా వచ్చాయి అంటే ప్రమాదం ఉంది. శ్రమ లేకుండా ఆశీర్వాదం వచ్చిందంటే ఖచ్చితంగా ప్రమాదం ఉంది. ఆ తర్వాత ఆపద వచ్చే పరిస్థితులు వస్తాయి. ఈరోజు చాలామంది ఈజీ మనీ కొరకు ఎదురు చూసి చాలా ఈజీగా ఏదో ఒక రీతిగా పైకి వచ్చేయాలనుకొని సమస్యలు ఎదుర్కొని చివరికి కుటుంబాలు కూడా కూలిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందే, మన ఇళ్లలో కూడా అవి జరిగిన చరిత్ర కనబడుతుంది ప్లాన్. కాబట్టి నువ్వు విత్తే విత్తనము చాలా జాగ్రత్తగా విత్తాలి. విత్తే విత్తనమును బట్టే నీ పంట నీకు వస్తుంది. తల్లిదండ్రులతో ఒక చిన్న మాట చెబుతున్నాను. తల్లిదండ్రులారా, మీ పిల్లలను మంచిగా ప్రేమించండి. నీవిచ్చే ప్రేమ, నువ్వు చూపేటువంటి ప్రేమే రాబోయే దినాలది ప్రేమగా మారుతుంది. కొన్నిసార్లు తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు అర్థం చేసుకోకుండా జీవిస్తారు. ఎందుకంటే లోకము ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంది ఈరోజు సమాజాన్ని. ఎస్పెషలీ ఇప్పుడు 6 నెలలు 7 నెలలు మొదలుకొని అలాంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏం కనబడుతుంది అంటే లోకం ఎక్కువగా ఆకర్షిస్తుంది. వాళ్ళ కోరిక నెరవేర్చుకోవాలి, వారి ఉద్దేశం నెరవేర్చుకోవాలి. దాని కొరకు ఎంతైనా మరి కోపం, ఉద్రేకం జీన్సులోంచి వచ్చి భయంకరంగా విర్రవీగుతున్నా, వ్యతిరేకిస్తున్నా, తమ కోరిక నెరవేర్చుకోవాలంటే ఏడిస్తే నెరవేర్చుకుంటామని చిన్నపిల్లలు చూస్తే, మారాన్ చేస్తే నెరవేర్చుకుంటాను కొంచెం మధ్యలో టీనేజ్ వచ్చిన వాళ్ళు నేర్చుకుంటే, పెద్దలు కొంచెం వయసుకు వచ్చినటువంటి యవనంలోకి వచ్చిన వాళ్ళు చచ్చిపోతా ఇది కానీ చేయకపోతా అనుకొని దేవుని పిల్లలు దాన్ని ఏమంటారండి, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేస్తే నీ తల్లిదండ్రుల మాట వినొచ్చు, బ్లాక్మెయిల్ చేస్తే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మాట వినొచ్చు, లేక ఒకరి మాట ఒకరు వినొచ్చు. కానీ దేవుని దగ్గర బ్లాక్మెయిలింగ్, దేవుని బిడ్డ ఇంకొక మైలింగ్ కుదరదు. దేవుని దగ్గర సత్యమే వజిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్యమే నిలబడుతుంది, క్రమశిక్షణ నిలబడుతుంది, పవిత్రత నిలబడుతుంది. దేవుని మందిరానికి కానీ దేవునికి కానీ ఒకే ఒకటి అనుకూలం. ఎన్నటెన్నటికి నీ మందిరమనుకో పరిశుద్ధతయే అనుకూలము, క్రమశిక్షణే అనుకూలము. క్రమము తప్పిన వారి కొరకు తన ఏకైక కుమారుని నలగొట్టుకున్నాడు, కానీ నలగొట్టుకున్నట్టుకు తండ్రి దానిని న్యాయము తప్పలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రేమించిన కుమారుడి కొరకు తండ్రి తన యొక్క దేవుని బిళ్ళ భాగములు కొంతే పోగొట్టుకుంటాడు, కానీ తన యొక్క వాస్తవికమైనటువంటి న్యాయాన్ని తప్పిపోడు ప్లేరా. కాబట్టి ఈరోజు నేను మనవి చేసే మాట ఏంటంటే, నీ జీవితంలో విత్తడము నేర్చుకో. ఏమి విత్తితే మంచి విత్తితే మంచి కోస్తావు. గోధుమని గింజ విత్తితే ఎవలు అక్కడికి రావు, ఎవలు విత్తితే గోధుమలు రావు. నువ్వు నాటినదేదో కోసేది కూడా అలాగే ఉంటుంది. నాటే వ్యక్తి కోసే దాని మీద దేవుని బిళ్ళారా ఆధారపడకూడదు. విత్తే దాని మీదనే కోత ఆధారపడి ఉంటుంది. నేను చెప్పే మాటలు మీకు మనసుకి ఎక్కే అనుకుంటాను. ఈ వాక్యంలోకి రండి, ఏం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ప్లేరా, దేవుని యొక్క వాక్యం ఎంత వివరంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నదో చూద్దాం. ఆ మాట కొరింథీయులకు రాసిన దేవుని బిళ్ళారా 2వ పత్రిక 9వ అధ్యాయం 6-7 మాటలు చదువుకున్నాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఏంటంట? సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను.
దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట చదవగానే అందరూ అనుకుంటారు కానుకల గురించి అనుకుంటారు. కానుకలే కాదు, కానుకలది ఒక భాగం మాత్రమే. అసలైనది ఒకటి ఉంది. అదేమిటంటే నీ జీవితము దేవుడిచ్చిన వరం, నీ నడత దేవుడిచ్చిన ఒక వరం. ఈరోజు ఆరోగ్యం దేవుడిచ్చిన వరం. నువ్వు మంచిగా చూడగలుగుతున్నావు, అది దేవుడిచ్చిన ఆరోగ్యం. నువ్వు మంచిగా తిన్నది అరిగించుకోగలుగుతున్నావు, వంటికి పడుతుంది, అది దేవుడిచ్చిన వరం. ఈరోజు నిన్నటి వారు ఈరోజు లేరు, నువ్వు ఈరోజు చూడగలిగావు, దేవుడిచ్చిన వరం. ఈరోజు నువ్వు పక్క వారి కంటే, ముందు వారి కంటే, చుట్టుపక్కల ఉన్న వారి కంటే నువ్వు బాగున్నావు, ఇది దేవుడిచ్చిన వరం. ఒకవేళ నువ్వు ఆయాసంగా, బాధగా, అనారోగ్యంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకంటే నువ్వు ఏదో కొద్ది గొప్పలు సంపాదించగలుగుతున్నావు, ఇది దేవుడిచ్చిన వరం. మరి దేవుడిచ్చిన ఈ వరాన్ని అనుభవిస్తూ, దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన సుఖాన్ని, దేవుడిచ్చిన దినాన్ని ఆనందిస్తూ నీవు దేవునికి సమయం ఇవ్వకపోతే కృతజ్ఞత లేని జీవితమే. దేవుడిచ్చిన దినములను స్తుతించకపోతే ఖచ్చితంగా నీకు కృతజ్ఞత లేనట్టే. ఇచ్చిన దేవుడు అనుకుంటాడు, ఇచ్చిన దాన్ని బట్టి ఓ మాట స్తోత్రం చెప్తే ఏం పోద్ది అనుకుంటాడు, ఓ మాట కష్టం వచ్చింది కదా నాతో చెప్తే ఏం పోద్ది అని అంటాడు. కానీ రహస్యముగా దేవుని దగ్గర ఉన్న రహస్యం ఏంటంటే అడగకపోతే ఆయన పెట్టాడు ఖచ్చితంగా. ఒక ఆయన పాట రాసేసాడు, అడగకమునిపి ఇచ్చేస్తాడని. ఇస్తాడు, ఏది ఇస్తాడో అది ఇచ్చేసాడు ఆల్రెడీ. ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు, నువ్వు అడగలా. తల్లినిచ్చాడు, తల్లి గర్భంలో జన్మింపజేశాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం రావాలి అంటే దేవుని బిళ్ళారా చుట్టూ ఆ వాతావరణంలో ఆక్సిజన్ తీసుకోవడానికి నువ్వేం అడగల, నాకు ఆక్సిజన్ కావాలా, ఆక్సిజన్ కావాలని. బ్రీత్ ఇన్ ఆక్సిజన్, బ్రీత్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి తీసుకునేటువంటి, పీల్చేటువంటి గాలికి నువ్వేమో డబ్బులు కడుతున్నావా? అది ఉచితంగా ఇవ్వలేదా? ఈ దినము నువ్వు అడగలేదే, దేవుడు దినాలు ఇవ్వలేదా? వాతావరణం అడగలేదే, దేవుడు ఇవ్వలేదా? బైబిల్లోని కొత్త నిబంధన బోధ అదే. కొత్త నిబంధనలు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఆయన ప్రతివాని మీద వర్షమునట, ప్రతివాని మీద దేవుని వీళ్ళు సూర్యరశ్మిని రప్పిస్తున్నా అంటే అర్థం ఏంటి? మంచివారి మీదను, చెడ్డవారి మీదను, వ్యభిచారుల మీదను, పవిత్రుల మీదను కూడా దేవుడు అదే పరిస్థితి వస్తుంది. వాస్తవికంగా న్యాయపరంగా అయితే నీకు అది ఇవ్వకూడదు. నువ్వు ఎందుకంటే మాట వింటంలే, లోబర్తంలే, ఈ లోక తల్లిదండ్రులలాగా నేనేం గెంటేయట్లే, ఆక్సిజన్ తీసుకోవద్దు, అసలు నీకు బ్రతకడానికి ఛాన్స్ లేదని చెప్పట్లే, హెచ్చరిస్తున్నాడు. నువ్వు దేవునికి దగ్గర నుంచి పొందే దాని గురించి కృతజ్ఞత కలిగి జీవించాలి. చాలామంది అనుకుంటున్నారు నిండు నూరేళ్ళు హ్యాపీగా బ్రతికేస్తానని. అదేమి మన బాబుగారి యొక్క దేవుని బిళ్ళరా జాగీర్లో ఉన్నటువంటి ఓ ఫలం కాదు అది. దేవుడిస్తేనే తీసుకోవాలి. నీ బలము, నీకున్న సమస్తము దేవుని వరమే, దేవుని కృపే. నీ మంచితనం, నా మంచితనాన్ని బట్టి దినాన్ని చూడలేదు. ఎంతకాలం ఉంటామో తెలియదు. రేపు చూద్దాం అనుకుని వాయిదా వేసుకుంటా నీ జీవితాన్ని వస్తే ఎప్పుడు మారుతావు? ఎప్పుడు పాపాన్ని విడిచిపెడతావు? ఎప్పుడు పవిత్రంగా జీవిస్తావు? ఎప్పుడు నీ కంటిని, నీ ఆలోచనను మార్చుకుంటావు? ఎప్పుడు నీ నడవడికను మార్చుకుంటావు? ప్రభు అంటున్నాడు, గివ్ అండ్ షల్ బి గివెన్. ఏమి ఇవ్వాలి? పరిశుద్ధతనివ్వు. పరిశుద్ధంగా నేను నివాసిగా ఉంటావు. ఒకప్పుడు నేను మరి పాపుల కొరకు తన ఏకైక కుమార్ని, అనగా నా ఏకైక కుమార్ని బలిగా దానంగా ఇచ్చేశాను. నువ్వు ప్రేమించలేదు, నేను ప్రేమించాను. నువ్వు వెతకలేదు, నేను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు అడగలేదు, అడగకపోయినా ఇచ్చేశాను. కానీ ఇప్పుడైతే నువ్వు జీవించాలి, నువ్వు అడగాలి, నువ్వు నిలబడాలి, నువ్వు గోజారాలి, నువ్వు బ్రతిమలాడాలి, నువ్వు ఆశీర్వదకరంగా ఉండాలి. అందుకంటాడు ప్లారా ఆయన మాట, నువ్వు సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలి అంటే రాజుల కొరకును, అధికారుల కొరకును, ప్రజలందరి కొరకును ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను, దేవుని బిడ్డ విజ్ఞాపనలను నువ్వు చేయాలి. అప్పుడు నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది. మేము అడగకపోతే ఇవ్వవా? నేను ఇచ్చేసాను ఆల్రెడీ, ఇవ్వాల్సినట్టు ఏమన్నా. కానీ నువ్వు కాపాడుకోలేక పోగొట్టుకుంటున్నావు. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు అడిగితేనే నేను చేయడానికి రెడీగా ఉన్నా. కాబట్టి నీవు మాట ఇచ్చి దేవుని కొరకు నిలబడు, సమయం ఇచ్చి దేవుని కొరకు నిలబడు, చేయవలసినది చేసి నిలబడు. నీ వంతు నువ్వేమి చేయగలవో, ఏది చేయడానికి సిద్ధంగా ఉన్నావో అది నువ్వు దేవునికి కానీ ఇవ్వగలిగితే, ఈరోజు అనేక మంది జీవితాలలో ఇవ్వలేకపోయినా, తన పవిత్రతను కాపాడుకోలేకపోయినాడు కయ్యూను, తన నీతిని కాపాడుకోలేకపోయినాడు కయ్యూను. హేబేలు చనిపోయి కూడా సాక్షిగా జీవించగలుగుతున్నాడు, ఎందుకంటే తన నీతిని, తన యథార్థతను కాపాడుకోగలిగినాడు. హల్లెలూయా. నేను అనుకుంటాను లేఖనాల పరంగా చచ్చిపోయిన హేబేలే మేలు ఎవరికంటే
బతికి ఉండియు, దేవుని బిళ్ళారా, దేశదిమ్మరిగా బ్రతికినటువంటి కయ్యూను కంటే, అవమానించబడి హేళన చేయబడిన యాకోబే మేలు ఏశావు కంటే అని చెప్పడానికి నేను వెనకంచివేను. మరి ఏశావుని ద్వేషించలేదు, కానీ ఏశావు తెచ్చుకున్నటువంటి పరిస్థితిని బట్టి కొన్ని గద్దింపులు వచ్చాయి. ఆ తర్వాత ఏశావు సంతానముతో దేవుడు మాట్లాడే మాటలు మీరు గ్రహించగలరు. కొంచెం లోతుకి వెళితే అర్థం కాదు గనక, దేవుని బిళ్ళరా, ఏమి ఇవ్వాలి అంటే నీ ప్రవర్తన మంచిదిగా దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు చిన్నప్పుడు పాడుకున్న పాట, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే. మారని జీవితం వల్ల ఏంటి? నీ అహంకారంతో కూడిన మనసు దేవునికి అవసరమా? గర్వముతో, కోపముతో, ఉద్రేకంతో కూడినటువంటి ఉప్పినలాగా ఆ కొండ కదండి, ఎప్పుడెప్పుడు పేలుతుందో తెలియదట. ఏంటది? అగ్నిపర్వతం. అగ్నిపర్వతం లాంటి హృదయం కలిగి, ఇదిగో ప్రభువా నేను ఇచ్చేస్తానంటే నాకు అవసరం అంటావా? చెడిపోయిన పాదాలు, చెడిపోయిన బ్రతుకు, చెడిపోయిన నడవడిక, చెడిపోయిన ఎక్కడికెక్కడికో పరిగెత్తిన పాదాలు, ఏదేదో చేసిన దేవుని బిళ్ళ హస్తాలు, ఏదంటే అది చేసి ఎలాంటో అలాగా బ్రతికేసి విడిగా తల్లికి ఇష్టం లేని, తండ్రికి ఇష్టం లేని జీవితం జీవించి కుమారుడిగా, కుమార్తెగా, చివరికి నీ ప్రియునికి, నీ ప్రియురాలకి ఇష్టం లేని, పెళ్లి చేసుకున్న తన భర్తకి ఇష్టం లేని, తన భార్యకి ఇష్టం లేని జీవితం జీవిస్తూ కూడా ఇదిగో దేవా అని పాడితే తీసేసుకుంటా అంటవా? ఆ పాట తప్పు కాదు. పాడి వాళ్ళ జీవితముల గురించి దేవుడు మాట్లాడుతాడు. గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్. ఏమి ఇవ్వాలి? పవిత్రతను. ఏమి ఇవ్వాలి? మారిన మనసుని. ఏమి ఇవ్వాలి అంటే మార్పు చెందుట కొరకు తీసుకున్న నిర్ణయముతో కూడిన హృదయాన్ని. ప్రభా నేనైతే మారాలనుకుంటున్నా, బట్ నా వల్ల కావట్లేదయ్యా. ఇదిగో ప్రభా నువ్వే మార్చేసుకో, నీ చేతులతో కడుక్కో, నీవే మలుచు ప్రభువా. పరమ కుమ్మరి చేతిలో మంటిగా నీ ఉందువా, ఉన్నతమైన పాత్రగా చేయబడుదువు నీవుగా. పరమ కుమ్మరి చేతిలో మంటిగా నీ ఉందువా, ఉన్నతమైన పాత్రగా చేయబడుదువు నీవుగా. పగిలిపోయినా నీవు పనికి రాకున్నా, ఉన్నతమైన పాత్రగా చేయబడుదువు నీవుగా. ఉన్నత కుమ్మరి చేతిలో ఎప్పుడు చేయబడతాము? కుమ్మరి చేతులకు పోతేనే. ఒక మహాకవి అంటాడు, ఒక మంచి అందమైనటువంటి పూలకొండి నీ ఇంటికి రావాలి అంటే, పూలకొండి అందంగా తయారు చేయబడి రాదు. ఎక్కడో అప్పటి వరకు నిశ్చలంగా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలములో, అప్పటి వరకు మరి కథలని నిశ్చిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ భూమి దగ్గరికి ఉన్నట్టుండి పొలుగుబడ్డదట, అంటే గడ్డపారబడ్డది. ఆ నేల అనుకుంటుందట, నేను ఇప్పుడు దాకా నిమ్మలంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, అనేక మందికి నేను బాటలాగా ఉన్నాను. ఓ మాట చెప్పాలంటే ఈ పార్కులో చక్కటి జంటకు నేను ఎంతో సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వగలుగుతున్నాను. ఉన్నట్టుండి నా కడుపులో ఈ భయంకరమైనటువంటి గుణపం దిగింది ఏంటి అని వేదన పడుతుందట. కానీ అప్పుడు దాకా అది తొక్కబడుతూ నేను ఎంతో నిశ్చలంగా ఉన్నాను అనుకున్నట్టు దాని దగ్గర ఈ పొలుగు గడ్డపారు పడి అలా పొడవగానే పగిలిపోయిందంట దానికి గుండె. తను అనుకుంటుందంట, ఈ దేవుడని వాడు ఉంటే ఏంటి ఇది, నేను ఏదో నిమ్మలంగా నా పనేది నేను చేసుకుంటా, ఇతరులకు నేను ప్రయోజనకరంగా మేలుకరంగా ఉంటే నన్నెందుకింత చిత్రవేద హింస పెడుతున్నా అనుకుంటుందట. ఆ గడ్డపార పొడిచి 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 పారతో అది ఓ తట్టలో వేయబడుతూ ఉంటే చాలా వేదన పడి, ఎందుకబ్బా ఈ జీవితం ఇలా అయిపోయింది, నా పక్కనే ఉన్న నా ప్రియులు, నా స్నేహితులతో నేను సవాసం లేకుండా నన్నెందుకు సపరేట్ చేసావు అనుకుంటూ ఆ మట్టి అల్లాడిపోతూ ఉంటుంది. అంప్లారా అది తీసుకెళ్ళి ఓ ప్రత్యేకమైన స్థలంలో కుమ్మరి దగ్గరికి వెళ్ళినప్పుడు అది
వాళ్ళ గుంపుగా దేవుని బిళ్ళారు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని బిళ్ళ ఎత్తుగా ముద్దగా వేయమన్నప్పుడు అనుకుంటుందంట, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, 2-3 రోజులు అలాగే అయిపోయిందంట. ప్రతిరోజు నీళ్ళు పోతున్నా అంటే వెళ్తున్నా అంట. నేను ఎంతో చక్కగా ఉన్న నాకు ఈ చలి, ఈ పరిస్థితి ఏంటి అనుకుంటుందట. 4-5 రోజులు అయిపోయింది, బాగా మురిగిపోయిందంట. మురిగిపోయిన దగ్గరికి వచ్చి ఎవడో వచ్చి 2-3 వచ్చి టకా 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 తొక్కుతా ఉన్నారంట. తొక్కుతా ఉంటే అది నలిగిపోతా అల్లాడిపోతా జీవితాల గురించి విరక్తి అనుకుంటూ దేవుణ్ణి దూషిస్తా ఎంతో దేవుని బిళ్ళారు ఇబ్బంది పెడతా ఉందంటారా, అనుకుంటా ఉందంట. పగిలిపోయింది మా జీవితం, ఎందుకు ఈ జీవితం ఎంతో స్థిరంగా ఎంతో నిబ్బరంగా ఉన్న పరిస్థితులు ఏమిటి అనుకొని వేదన పడుతూ ఉందండి పిల్లారా. కానీ ఆ తర్వాత కుమ్మరి చేతులకి వెళ్ళింది, సారికి మీద పెట్టబడింది. దేవుని బిళ్ళారా సారికి మీద పెట్టబడుతూ అనుకుంటున్నంత ఒళ్ళు తిరిగిపోతుందంట. గర్రని తిరుగుతూ ఉంటే రే ఇప్పుడు దాకా చేసింది కాకుండా ఇప్పుడు ఒళ్ళు తిరిగే పరిస్థితి ఎందుకు ఈ జీవితం అనుకుంటా ఉందండి పిల్లారా. కుమ్మరి తన యొక్క దేవుని బిళ్ళ స్వహస్తాలతో చక్కటి అందమైనటువంటి దేవుని బిళ్ళ మట్టి పాత్రను తయారు చేసి దానికి రంగులద్దుతూ ఉంటే అప్పుడు అనుకుంటుందంటే ఇదేంటిది, రంగులద్దుతున్నారు ఏంటి, దానికి ప్రత్యేకమైనటువంటి ఆ పక్క ఈ పక్క కొన్ని రింగులు పెడుతున్నారు ఏంటి, ఎంతో ఆకారం నా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు దాకా మరి తొక్కబడుతున్న నేను, ఇప్పుడు దాకా పడిపోయిన నేను, ఇప్పుడు దాకా పొడవబడి నలగొట్టబడి తొక్కబడిన నేను, నీళ్లతో బాగా వణిగిపోయిన నా జీవితం ఏంటిది అలా మారిపోయిందంటే ఎండలో వస్తే ప్రశాంతంగా ఎండుతూ మరి దేవుని పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు దాని రూపురేఖలు చూస్తున్నా అంట. తర్వాత అదంతా ఆరిపోయిన తర్వాత రంగులు వేస్తున్నానంట. రంగులు వేయబడతా ఉంటే ఒక్కొక్కరు కారులో రాను పోను, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రేట్ చెప్తున్నాను, ఇది ఇంత అంటున్నా అంట. అది అనుకుంటున్నంత నా రేట్ ఎంత ఉందా, ఇప్పుడు దాకా నేను ఏదో అక్కడున్నటువంటి పార్కులో పడిపోయి నలగో తొక్కబడ్డానికి స్థిరంగా ఉన్నాను అనుకున్నాను. నేను నా జీవితం ఇంకెవడికి లేదు అనుకున్నాను. పొడవబడుతుంటే ఎందుకు పొడిచారు అనుకున్నాను. ఎత్తబడుతుంటే ఎందుకు ఎత్తాడు అనుకున్నాను. నీళ్లు చల్లుతుంటే ఎందుకు, మురిగిపోయిన జీవితం ఎందుకు అనుకున్నాను. నేను ఆ రీతిగా పొడవబడి ఎత్తబడి నలగొట్టబడి దున్నబడకపోతే లేక తొక్కబడి పాత్రగా ఏర్పరచబడకపోతే ఈ రంగు నాకు రాకపోతే ఈ విలువ వచ్చేది కాదేమో అనుకుంటున్నాడు. అప్పుడు దాకా ఒక రకంగా సంతోషించిన ఈ మన్ను ఇప్పుడు ఓ మంచి ఆస్తి కలిగిన వ్యక్తి కారులో దిగి దానికి విలువ పెడతా ఉంటే నా విలువ ఎంతుందా అనుకుంటున్నాంట. 1000 రూపాయలు పెట్టి కొనుక్కెళ్ళి దేవుని బిళ్ళారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటిలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దానికి ఇచ్చి ఓ ప్రత్యేకమైన పుల్పీట్ లాంటి సింహాసనమును కొట్టించి దానిపైన అది పెట్టి దానిపైన పూలు కొండి పెడితే అందరూ వస్తున్నారు, ఆడుకొచ్చి ఫోటోలు తీసుకుంటున్నారంట. అప్పుడు అనుకుందంట నేను సెలబ్రిటీగా మారడానిక అక్కడ నలగొట్టబడింది అనుకుంటా. అనేక మంది జీవితాలు అర్థం కాని పరిస్థితులు ప్లేరా. గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్. నీవి ఇవి ఇచ్చి చూడు ఒకసారి. నీ ప్రభువు చేత పాత్రగా వాడబడ్డానికి, నీ ప్రభువు చేతిలో పనిముట్టుగా వాడబడ్డానికి ఎక్కడో కొరగాని అసలు తల్లికి తండ్రికి కూడా గుర్తులేని ముందు వారికి వెనకాల వారికి ఆ ఉన్నటువంటి కాలనీలో కూడా ఫలానా వాడని, ఫలానా తండ్రి కొడుకు, ఫలానా తల్లి కుమార్తె అని చెప్పిందాక అర్థం కాని జీవితాలు ఎక్కడో వెలివేయబడిన పరిస్థితిలో. కానీ ఎప్పుడైతే దేవుని చేతులు వాడబడ్డానికి ఇష్టపడుతున్నామో విలువైన కార్యాలు, ఊహకు అతీతమని కార్యాలు, ఓకే కాదు పిల్లరా, ఎవ్వడి వల్ల కాని కార్యాలు దేవుడు నీ ద్వారా, నీ సహోదరి, నీ కుటుంబం ద్వారా, నీ వ్యక్తిగత జీవితం ద్వారా జరుగుతూ ఉంటే ప్రభువుని స్తుతించుకుంటూ ఉండలేం. హల్లెలూయా. సేవకుడు చెబుతాను, అయ్యా ఎవ్వడి వల్ల కాలేదయ్యా, 20 సంవత్సరాల నుంచి నేను ఎక్కడెక్కడ వెతికాను కానీ మా వల్ల కాలేదు. కానీ వెతుక్కుంటూ ఈ మందిరంలోకి రాగానే వచ్చిన 5 నిమిషాలకి నాకు సమాధానం దొరికేసిందంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడో తొక్కబడుతూ ఇదే జీవితం అనుకున్నట్టుంటే ఆ మన్ను గడ్డ పొలుగు లేక గడ్డపారు దాంట్లో పడకపోతే, గాయపరచబడకపోతే, తవ్వబడకపోతే, అది నీళ్లతో ఖచ్చితంగా దేవుని బిళ్ళారా మురగబడకపోతే అది చక్కటి పాత్రగా వచ్చేది కాదు. ఈరోజు కోట్లకు పడగెత్తిన వాళ్ళు వచ్చి దాని దగ్గరికి వచ్చి అదేదో సెలబ్రేట్ అయినట్టు, సెలబ్రిటీ దగ్గర, ఓ సినిమా యాక్టర్ దగ్గర, లేక ఓ ఎంపీనో ఎమ్మెల్యేలో దానికంటే గొప్ప వ్యక్తి సమాజంలో మంచి మరి రాజకీయవేత్త లేక ఏదో సాధించాడన్న వ్యక్తి దగ్గరికి వచ్చి నిలబడుకున్నట్టుగా, సెల్ఫీ తీసుకున్నట్టుగా దాని దగ్గర నిలబడుకుని మరి ఫోటో తీసుకుంటుంటే అది అనుకుంటుందట ఎంత ధన్యత వచ్చింది.
నేను ఆ గడ్డ పొలుగు వ్యక్తిని ఎంతగా తిట్టానో, అలా పొలుగుతో వేసిన వ్యక్తిని కాదు, అలా పంపించిన దేవుణ్ణి నేను ఎంతగా తిట్టానో అనిపిస్తుందట. ఈరోజు దేవునికి సమయం ఇచ్చి చూడండి, దేవుడికి జీవితమునిచ్చి చూడండి. ఇది అపోస్తలులకు తెలుసు. వారి ఆస్తిని, వారి ఉద్యోగాలని, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడిని వెంబడించి, మధ్యకాలంలో దేవుని బిళ్ళారా, యోసేపు అన్నటువంటి బర్నబాని తన ఆస్తి కలిగిన వాడు తన ఆస్తి అంతా అమ్మివేసి సువార్త సేవకిచ్చి ఆయన ఒంటరిగా ఆయన పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు, లేక సంబంధించినటువంటి దేవుని బిళ్ళరా ఆ సమాజంలో ఆడియన్స్ మధ్యలో వాడబడుట కొరకు తను ముందుకు రాలేదు, కానీ తన వెనకే వండి సావుకులను ప్రోత్సహించిన అనుభవం. తన పేరు వచ్చినా లేకపోయినా పక్కన పెట్టి తన ముందు వారు వాడబడాలి, అపోస్తులు వాడబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి, దేవుడు మాత్రమే మహిమపరచబడాలి, నేను తగ్గవలసి ఉన్నది అని హెచ్చవలసి ఉందన్నటువంటి బాప్టిస్టు యోహాను వలె బర్నబా, యోసేపు అనేటువంటి వ్యక్తి అపోస్తులలో హెచ్చరిక పుత్రుడని పేరుగాంచిన ఆ బర్నబా వలె నా జీవితం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. గివన్ ఇట్ షల్ బి గివన్. అది కూడా కొంచెంగా ఇచ్చంట. కొంచెంగా ఇచ్చి వాళ్ళు ఎలా దీవించబడతారట? కొంచెమే. 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, 1 గంట దాకా ప్రార్థన అంట. కాబట్టి నేను 12:30కు పోతా. ఎంత అయిపోయింది ఇప్పుడు? 1:30 గంట అవుట్. నీ బతుకు 10 నిమిషాల ఆరాధన, 10 నిమిషాల ఆశీర్వాదం. ఆ 10 నిమిషాల ఆశీర్వాదము నీవు అనుకున్నట్టుగా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు కాదు. అది 100 అంతల దీవెన ఒక యోహానుకు మాత్రమే దక్కింది. 60 అంతల దీవెన పేతురు, యాకోబు, యోహానులకు మాత్రమే దొరికింది. యోహాను అనుకున్నాను నేను 60 అంతోని కాదు, నేను దాటేస్తా 100 వంతులని. దేవుని కొరకు, ఆయన కార్యముల కొరకు 100కి 100 రూపాయలు విజయకరంగా మార్చబడిపోయినాడు. ప్రియులారా, ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా, మరి నీ దేవునికి ఏమాత్రమో సమయాన్ని ఇవ్వగలుగుతున్నావు? ఏమాత్రము నీ స్వరాన్ని ఇవ్వగలుగుతున్నావు? నీ బలాన్ని ఇవ్వగలుగుతున్నావు? నీ ధనాన్ని ఇవ్వగలుగుతున్నావు? ధనాన్ని పితికి ఇస్తే ఏమో, ఇవ్వకపోతేమో. ఇస్తే తక్కువ అయిపోద్ది, మరి ఒకవేళ ఇవ్వకపోతే ఏమని అనుకుంటారని ప్రతిదానికి పితికి చేస్తావా? నీ జీవితంలో నువ్వు ఏమై ఉన్నావు అదంతా, నీకేదైతే ఉన్నదో అదంతా దేవునిది. ఇంకో ఏదైనా ఉన్నది అంటే దేవునిదే. రేపుడు దాకా ఉంది అంటే అది కూడా దేవునిదే. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయి నువ్వు ప్రతిదానికి తూకం వేస్తూ కనబడుతున్నావు. పేడ తక్కిడి ఇసుక తక్కిడట. పేడ తక్కిడి ఇసుక తెక్కిడట. మన జీవితాలు తూచి దేవుని వెళ్ళి జాగ్రత్త పడి మూట కట్టుకుంటే పాసిపోద్దే కానీ ఏమీ మిగలదు. కానీ సమృద్ధిగా నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపటి కంటే ఎల్లుండి బాగుండాలంటే ఏ రోజుకు ఆ రోజు దేవునికి ఇదిగో దేవా నా జీవితము నాకున్నది, దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం భలే ఓడివయ్యా ప్రసంగం మళ్ళీ చేస్తావు, నాది కాదు ఈ ప్రసంగం, దేవునిదేనోయ్. నాది అయితే అది కేవలం నిష్ఫలమే. దేవునిది అయితే ఖచ్చితంగా ఫలభరితంగా ఉండదు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు, అది కూడా ఎలా అంట? నువ్వు ఉండము, ఆయన అడుగుతాడు. ఎవరు అడిగేది? శాన్యాన్ని కొంచెం బయటికి తీసుకుపోండి. దేవుని వీళ్ళు గమనించండి, ఏం మాట్లాడుతున్నాడు? ఉండము, ఆయన లెక్క అడుగుతాడు. సమయం బాగపోతేనో కదా, ఆయనకి ఇవ్వకపోతేనో. పాస్టర్ కోసం ఎవడివ్వద్దు, ఆ అక్క కోసం ఈ మధ్యకాలంలో జూమ్ ఒకటి పెట్టి కదండి, యూత్ పక్కన పెట్టి యూత్ లేడీస్ పెట్టుకొని మాట్లాడుకున్నారు కొంతమంది. దేవుని బిడ్డలారా, ఆ అక్క జూమ్ చేసిందనో అక్క కోసమో ఇంకొకటి కోసం ఎవడివ్వద్దు, ఏమి చేయొద్దు. ఏమి చేసినా యథార్థంగా స్వచ్ఛందంగా నువ్వు చేయగలిగిన చూడని ఆయన అంటాడు, సణుగు కొనకయు ఏంటంట, నువ్వు పదాన్ని తీసుకొస్తారు కొంతమంది పిల్లల్ని. రే ఇసాక రారా, పోకపోతే ఎట్రా నాయన అడుగుతాడు, రారా. నేను మనం తట్టుకోలేకపోయినాను. జ్యోతి రాకపోతే 3 సార్లు అడిగాడు, రా నువ్వు కూడా రారా అనుకుని ఇస్సాకుని లాక్కురాకూడదు. ఇస్సాకే స్వచ్ఛందంగా రావాలి. షీబాని దేవుని మీద స్వచ్ఛందంగా రాగలగాలి. పిల్లలు కొంచెం చేతులు తీసేయండి, మెడ కింద ఇలా పెట్టుకుంటే ముక్కులు లేకపోతాయి, ముక్కులో బతి తుమ్ము వస్తుంది. కొంచెం అది పక్కకి తీసేసేయండి, ప్రశాంతంగా వినండి. కుర్చీలో కూర్చొని వాక్యం వినండి. ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతున్న పిల్లారా. బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానికి ఇచ్చువానిని ప్రేమించును.
మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చేయాలి అంటే మనం చేయాలి. మొదట ఆశీర్వాదం రావాలంటే అక్కడి నుంచి ఆశీర్వాదం పంపేయమంట. ఆన్లైన్లో ఏంటంట, ఆన్లైన్లో ఆశీర్వాదాలు రావు. ఆన్లైన్లో మాటలు వినబడతాయి. ఆన్లైన్లో దేవుని బిళ్ళరా ప్రభు నిన్ను దీవించునుగాక అని పదం కూడా వినబడుతుంది. దీవెన రావాలి అంటే ఆయన హస్తాల స్పర్శ మనకు కావాలి. స్వయంగా మందిరములో ఆయన సన్నిధి మనం అనుభవించగలగు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి సామెత గ్రంథం 11వ అధ్యాయంలోకి రండి. 11వ అధ్యాయం 24-25 వచ్చిన త్వరగా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం చెప్పండి సార్. వెదజల్లి అభివృద్ధి పొందువారు గలరు. ఏంటంట, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా కలరట. మరి నువ్వు ఏ కోణంలో ఉన్నావో నీకు నీవే నిర్ణయం చేసుకో. కొంతమంది అంటారు, రే అంత ఖర్చు పెట్టబాకమ్మో, వెర్రవీగబాకమ్మో, రే నీకేమిరా ఏం అర్థం కావట్లేదే, అమ్మో నీకేమి కన్ను మిన్నో కానలేకపోతున్నవే. నీకంటూ ఒక ఇల్లు ఉంది, నీకంటూ ఒక జీవితం ఉంది, నీకంటూ ఒక కుటుంబం ఉంది అనే విషయం కూడా, నీకంటే ముందు నడిచిన వాళ్ళమే మేము కూడా, నీకంటే ముందు మేము అడిగేసిన వాళ్ళమే, మేము కూడా చేసిన వాళ్ళం, తర్వాత తెలుసుకున్నాం. అంత మంచోళ్ళేం కాదు అంటే ఎవరిని చూసి చేస్తున్నావు నువ్వు? మనుషులను చూసి చేస్తే ఏది రాణించదు, అందులో నీకు పాళ్ళు ఉండనే ఉండదు. శుద్ధ దండగా నీవు ఎత్తుకుపోయి పన్నీరు బూడిదలో పోసినట్టు అవుతుంది. నీ శ్రమ, నీ ఇబ్బంది, నీ కష్టము, నీ కష్టార్జితము దీవెనకరంగా ఉండాలి అంటే ఒక్క పూట దేవుని కొరకు కనిపెడితే 100 ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. కానీ వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా కల. అంటే కొంతమంది ఏం చేస్తారు, తను ఇవ్వవలసింది, తను చేయవలసిన పని చేయాలి. కొంతమంది చూస్తూ ఉంటారు, అక్కడ చేరి ఇక్కడ చేరి కష్టపడుతుంటే, రైట్ ఇక్కడేంది, ఇక్కడ దుమ్ము ఉంది, ఇక్కడేంది, ఇక్కడ చెమ్మ ఉంది, తుడువు అంటుంటారు. వాళ్ళు నడవలేక దేవుని వంగలేకపోతాడు. నువ్వు వంగొచ్చు కదా, నీకు బలం ఉంది, వంగగలిగిన శక్తి ఉంది, కానీ నువ్వు చేయలేవు. చేసే వాళ్ళని చేయలేవు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతున్నాడు 25లో చూడండి ప్లారా. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. ఔదార్యము కలిగిన వారికి. ఈరోజు నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఔదార్యమా అడ్డుబండ? దేవుని కొరకు స్వచ్ఛందమా లేక నిర్బంధమా లేక బలవంతమా? నిర్బంధంగా బలవంతంగా ఏది చేసినా దానివల్ల ప్రయోజనమేమి ఉండనేముడు. విజయమ్మ బయలుదేరతా ఏ వసుదా వస్తావా రావా ప్రార్థనకి? పోయిన వారం కూడా బాల, అంతకుముందు వారం కూడా బాల. ఆయనతో లెక్కగా అన్నీ రాసి పెట్టుకుంటాడు. ఈసారి కానీ పోతే ఖచ్చితంగా పోమా, ఊరికి పిలుస్తా ఉన్నాను, ఊరికినే నేను రానా, వచ్చే పంతే రామ్మా పోదాం. ఈమె రెడీ అరగంట అయితే 1:30 గంటకు రెడీ. వసుదా వస్తే ఈ లోపల ఆటో వెళ్ళిపోతే అన్నీ వెళ్ళిపోతే అంతా అయిపోయినా పర్వాలేదు, పోయేసాట అటెండెన్స్ వేసి లాస్ట్లో కనబడి బ్లెస్సింగ్ తీసుకొచ్చేసామో అనుకుంటే చాలు. దానివల్ల కుదరదు. దానివల్ల కొలత కొసే ఉంటుంది, కానీ సమృద్ధిగా మొదలు దొరకదు. నువ్వు దీవెనకరంగా ఉండాలంటే, నేను వసుదా గురించి విజయమ్మ గురించి కాదు, ఈరోజు అనేక మంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఏమక్క సుమతక్క అంటే, సార్ నేను చేసి ఇప్పుడు వచ్చాను సార్, ఇప్పుడు నడువులు కూడా పడిపోతున్నాయి చూడు సార్ అని చెప్పే రకంగా సుమతిగానో లేకపోతే ఈ వసుధాలాగానో వాసంతిలాగానో ఉండకూడదు. వాసంతి అప్పుడప్పుడు వస్తుంది, ఎందుకంటే పిల్లకాయలకు బాగాలేకుండా వస్తే డాక్టర్ దగ్గరికి పోయినా తగ్గకపోతే వస్తుందట. అప్పుడు అమ్మ దగ్గర, అమ్మ ఎట్టగొట్టు ఎగడబోదాము నా ప్రార్థన పోదు, అది మనుబోలు చర్చికి పోదాం అంట. ఏమమ్మా ఇన్ని రోజులు అంటే, ఎక్కడమ్మా వాళ్ళు ఇట్టా, ఇల్లు ఇట్టా, వాళ్ళ ఆయన ఇట్టా, వాళ్ళ పిల్లలు ఇట్టా, వాళ్ళ అత్తమ్మ ఇట్టా అని చెప్తారట. ఈరోజు ఒక ఫ్యామిలీ వచ్చింది, 5-6 సంవత్సరాలు కనబడలా. ఎందుకు వచ్చిన పోయినసారి దేవుని బిళ్ళారా, మరి నిన్న ఫోన్ చేస్తే నేను డ్రైవింగ్లో ఉన్నా, ఫోన్ చేసి సార్ చాలా అవసరం సార్, అమ్మా వీళ్ళు అవసరం అంటే నా దేవుడు నన్ను ఎక్కడగుతాను అనుకొని కొంచెం స్లో చేసి డ్రైవింగ్ ఆపి అడిగి ఏంటి సంగతి, పాపకు బాగాలేదు సార్, చల్లంగా చెప్పాడు, పాపకు బాగాలేదు సరేమ్మా మంచిది, ఇంటికి వస్తాను సార్, నేను ఇంటికి లేను కదా,
లేనమ్మా అంట. అలాగైతే ఫోన్లోనే ప్రేయర్ చేయండి సార్, జస్ట్ సార్. కానీ ఈరోజు నేను అన్నా, ఈరోజు మీరు ఏ టైంకి వస్తారో అంట, 24 అవర్స్లో ఎప్పుడైనా వస్తారంట. అంటే ఆపద వస్తే 24 అవర్స్లో ఎప్పుడైనా సమయం దొరుకుతుందా? ఆదివారం దేవుని మందిరంలో కనబడడానికి మాత్రం సమయం ఉండదా? ఇదేనా నీ అవసరత? ఇదేనా నీ ఆపద మొక్కులు? కానీ రహస్యం ఏంటంటే అలా కూడా దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఫోన్లో ప్రేయర్ చేశాను. ఈరోజు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అసలు లేవలేకుండా పడకలోని సార్ ఇప్పుడు లేచి మందిరంకి వచ్చిందంట. చప్పలు కూడా దేవునాన్ని మహిమపడతాం. ఆయన కరుణ కలిగిన వాడండి, అందుకే మనం బతికేస్తున్నాం. మనం ఆయన కృప కలిగిన వాడు కనుక మనకు మీదకి రావలసిన మనకు మనమే తెచ్చిపెట్టుకుని ఉగ్రతను కూడా తప్పిస్తూ కృపాకాలాన్ని పొడిగిస్తూ వస్తున్నాడు కనుక ఇంకా మనం మనతా ఉన్నాం, బతికేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ కలిగిన వాడు, మనుష్యులు మాత్రం ఉగ్రతను అలాగని చెప్పి మరలా నిర్లక్ష్యం చేస్తే మాత్రం దేవుడు దగ్గర మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంది. పక్కనే చూడండి, సామెతలు ఒక మాట అంటాడు 22లో. త్వరగా దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయము దేవుని వాక్యం చూడండి, 9వ చరణం ప్లేరా. దేవుని వాక్యం చూడండి. ఏ దేవుడి సృష్టికర్త, ఏ దేవుడు మానవ జన్మకు ఆధారమో, ఏ దేవుడు సృష్టి అంతటికి ఆధారభూతుడో ఆ దేవుడి ప్రత్యుపకారమో చేయను. ఎప్పుడైనా ధనవంతునికి ఏదైనా మేలు చేయి, నువ్వు చేసింది పావలో అర్థం ఉంటుంది, వాడు సమృద్ధికి ఇస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు నేను చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నువ్వు ఆదరించవు కనుక, నువ్వు ఇచ్చింది ఎంతో నాకు వద్దు, కానీ నువ్వు ఆ కొంచెమే నాకు కోట్ల రూపాయలకి మేలు జరిగింది. నాన్నవారు దూరం అయిపోయినప్పుడు నన్ను వాదార్చడానికి, నన్ను ఆదరించడానికి, గుప్పిడి మెతుకులు పెట్టడానికి, గంజి నీళ్ళు ఇవ్వడానికి, కనీసం గ్లాసు నీళ్ళు ఇవ్వడానికి ఎవరు రాలేదు నాన్నవారు. ఆ టైంలో నువ్వు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి నన్ను ఆదరించావు. నా స్థితి ఈరోజు మరలా మొదటి స్థితిని దేవుడిచ్చేసాడు కనుక నా సమృద్ధిలో పాలు తీసుకోమని తన ఆస్తిలో పాళ్ళు ఇచ్చి తృప్తిపరుస్తాడు. ఆ సమృద్ధి కలిగిన శ్రీమంతుడు ఎవరంటే ఆ సర్వోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. ప్రభు లేఖనాలు కొత్త నిబంధనకి వెళితే అంటాడు, నా నామం పెట్టి వచ్చిన వారికి గిన్నెడుగు మంచినీళ్ళు ఇచ్చేవి గనక నా ఆశీర్వాదం తీసుకొని దక్షిణ హస్తముతో ఆయన ఆశీర్వదిస్తాడట. దక్షిణ హస్తముతో ఆయన ఆశీర్వదిస్తాడట. నేను ఎవరికి ఇచ్చానయ్యా అని అంటే, నా పరిచర్య చేసేవానికి, నా నామం ధరించుకునే బేదలకి నువ్వు సపోర్ట్ చేసేవి గనక అని దేవుడు చెప్తాడు. నాకు ఇచ్చినంత ఆనందం అంటాడు. దేవుని బిడ్డారా, ఈరోజు నీ జీవితం ధన్యకరంగా దీవెనకరంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వేది చేయాలో చేయగలగాలి. ఈరోజు మనోళ్ళంతా ఎవరికి చేస్తారంటే పెట్టే వాళ్ళకే చేస్తారు, ఇవ్వనోళ్ళకి చేయరు. ఎవడైనా దరిద్రుడిగా నిలబడితే వాడు చేపే చూస్తుండ్రు, వాడికి ఇచ్చేదంతా 10వ పరక ఇస్తాం. కానీ మోసం చేసి తీసుకెళ్ళే వాళ్ళకి మాత్రం లక్షలు వేల రూపాయలు ఇచ్చేయచ్చు. ఎందుకంటే మరలా తిరిగి వస్తుందని. తిరిగి రాదు. దేవుడు ఎలా చుక్క పెట్టాలో, ఎలా చుక్కలు చూపించాడో దేవుని బిళ్ళారా, పగలే దేవుని బిళ్ళారా మిడ్ నైట్లో కనబడినన్ని చుక్కలు కనబడతాయి, లెక్క పెట్టలేనన్ని చుక్కలు కనబడతాయి కళ్ళల్లో. జీవిత గమనంలో అది దేవుడు చేస్తే బహుభయంకరంగా మిట్ట మధ్యాహ్నమే కటిక చీకటి వస్తుంది. ఆకాశంలో చుక్కలు కాదు, నీ మానసిక స్థితిలో చుక్కలు వచ్చి జీవితం మీద విరక్తి వచ్చి చచ్చిపోతే బాగుంటుంది రా బాబు అన్నంత పరిస్థితి తీసుకొస్తాడు దేవుడు. పోషించేవాడు ఆయన, నిలబెట్టేవాడు ఆయన. ఉదయకాల సింహల ప్రసంగంలో వినుంటారు. ఆయన ఎవరట? బ్రతికించువాడు, చంపివేయవాడట. గాయపరచువాడు, స్వస్థపరచువాడు ఆయనే. ఇంతగా ఆయన ఎవరంటే మేలు చేసే స్నేహితుడట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేలు చేసే స్నేహితుడు గాయపరుస్తాడు. మలాకీ గ్రంథంలోకి రండి, ఏం మాట్లాడుతున్నాడు? 3వ అధ్యాయం 10వ వచనం ప్రభు మాట్లాడుతున్న చూడండి పిల్లారా, మీకు బాగా తెలిసిన కంఠతా వాక్యం అది. నాయనా, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా 10వ భాగమంతయు అంటే 10లో మరలా 10 రకాలు చేయమని కాదు, 10వ భాగమంతయు నువ్వు భలేవాడు కదా. 1000 రూపాయలు వచ్చినప్పుడు 100 రూపాయలు ఇవ్వడానికి కొంచెము అంత కష్టం అనిపించలేదు. కానీ ఇప్పుడు 1,00,000 రూపాయలు, నా జీతం ఎంత? 1,00,000 రూపాయలు. మరి నా జీతం అనుకుంటున్నారేమో, వాళ్ళు అనుకునే మాట అనమాట. 1,00,000 రూపాయలు ఎంత ఇవ్వాలి అక్కడ? 10,000 ఇవ్వాలంటే నేనే 10,000 పాస్టర్ గారికి ఇస్తే ఎవరికి ఇస్తున్నా అంట? ఎప్పుడైతే పాస్టర్ గారికి ఇస్తున్నాం అనుకున్నారో అప్పుడు ఆశీర్వాదాలు రావంతే. ఎవరికి ఇవ్వస్తున్నట్టు? దేవునికి ఇచ్చినట్టు. పాస్టర్ గారి చేతిలోకి వస్తే పాస్టర్ గారు లెక్క చెప్పాలి దేవునికి. అది దేవుని ధననిధిలోనికి అంట. చూడని ఏం మాట్లాడుతున్నాడు? మీరు నా మందిరం యొక్క నిధిలోనికి
తీసుకున్నాను. ఏంటంటది? 10వ భాగం అంతయున కొంతన అంతయు తీసుకొని రండి, దీనిని చేసి, ఇది కండిషన్, మీరు చేయండి, ఇది మ్యాండేటరీ, ఇది వాస్తవం, ఇది చేయాల్సిన పనిది. కాళ్ళు కాలకుండా ఉండాలి అంటే చెప్పులు దేవుని బిళ్ళ లేకుండా ఖచ్చితంగా కాళ్ళు కాలుతాయి. కాళ్ళు దేవుని బిళ్ళరా మరి ముళ్ళు గుచ్చుకోకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా చెప్పులు మస్ట్ అని చూడు, దాన్ని మ్యాండేటరీ అంటారు. ఖచ్చితంగా చేయాల్సిన పని. నీ దశమ భాగము మ్యాండేటరీ. సంవత్సరం అంతా 2 సంవత్సరాలంతా దాచిపెట్టేసుకొని ఒకేసారి ఏదో చేద్దాం అనుకుంటే అప్పటికి మురిగిపోద్ది. అది అప్పుడు కనబడదు. దేవుని వాక్యం చెప్తుందండి, మీరు దీన్ని చేసి ఈ మ్యాండేటరీ చేయండి ఫస్ట్. దానికంటే ఎక్కువ కూడా మీరు చేస్తే అది మీకు తగినంతే. ఇది మ్యాండేటరీ. మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదానని ఎవరు చెప్తున్నారు? ఈ లోక సంబంధమైన ఎవరో ఒకరు చెప్తే, మనుషులు చెప్తే మాట వినొద్దు. ఎవరు చెప్తున్నా అంట? తను అడ్రస్ చేసుకుంటున్నాడు. నేను ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఈ సెలవిచ్చే దేవుని మాట గను వింటే, నేను బ్రతికిస్తానని దేవుని మాటను వింటే, 1కి 100 కాదు 1కి 1000 ఇస్తానని చెప్పిన దేవుని మాటను వింటే, ఈ మ్యాండేటరీ అంటే సాధారణమైన పని నువ్వు చేయకుండా ప్రతిదానికి నీకు మాత్రం అన్నీ కావాలా? నీకు ఆరోగ్యం కావాలి, నీకు నెమ్మది కావాలి, నీ ఇంట్లో బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, నీ ఆస్తిపాతులు బాగుండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఇబ్బంది కలగకూడదు. ఈ మధ్యనే దేవుని పేరు ఎవరికో 100 రూపాయలు పోయిందంట. 100 సార్లు ఫోన్ చేశాను నాకు. నేను అన్నాను, ఇన్నిసార్లు ఫోన్ చేసావు, ఎంత డబ్బులు అన్నా. అది కాదు సార్, 100 రూపాయలు తిరిగి వచ్చేయాలంట. నేను ఇది కానీ ఆపేస్తుంటే 100 రూపాయలు సేవ్ అయింది కదా నీకన్నా. సార్ వెరీ సారీ సార్ అని ఆపేశారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి 100 రూపాయలు వచ్చేసింది సార్ అన్నాడు. నేను అనుకునే పదం ఏంటంటే, మనోళ్ళు ఈమె పడిన దానికందంట ఏడ్చేది, తోడికోడలు నవ్విందంట, అందుకనంటే ఏడ్చేది. అసలు నా బాధ అంతా ఏమీ లేదు, తోడికోడలు నవ్విందంట, అదంట. 100 రూపాయలు పోయిందని కదంట, నేను నాలాంటి పోగొట్టుకుంటాడా అదే అన్నట్ట ఫీలింగ్. సందీప, చెన్నైకి మళ్ళా పోదాం. ఇక్కడ చూడు, దేవుని బిడ్డలు గమనించని. ఈరోజు నేను తెలియజేసే పదం ఏంటంటే, నీ జీవితం ధన్యకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈరోజు నువ్వు చేయవలసిన ఒక పని ఉంది. దేవునికి ఇచ్చి ఆయన్ని శోధించాడు. మొదట ఏమీ చేయకుంటాను, ఆయన ఏం చేశాడా ఏంటంటే చీట్ పెట్టుకొని ఆయన ఏమీ చేశాడంటే. మా బాబా ఒక పిల్ల ఉంది, చేతికి ఎట్టంటది ఏంది తెలియదు. ఆమెకేదో మనసులోకి వచ్చేది, దేవునికి స్తోత్రం చెప్తుందేమో, హల్లెలూయా. మాటలు రాని బిడ్డ, మాటలు వచ్చి అన్నీ వచ్చు, మోసం చేయటం వచ్చు, దగా చేయటం వచ్చు కదా, ఇతరులను చుట్టుపట్టుకొని కొట్టడం కూడా మనకు వచ్చు. కానీ ఏమి ఆయన ఏం చేస్తున్నాడు ఏందంట, ఇన్ని కష్టాలు పడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు? అసలు కష్టాలు తెచ్చిపెట్టుకుంది మనం. కష్టాల నుంచి కడతీర్చువాడు ఆయనే. నీవు మొదట సమయం ఇవ్వో, నీ బలాన్ని ఇవ్వో, నీకున్నటువంటి జ్ఞానాన్ని దేవునికి ఇవ్వో, నీ స్వరాన్ని దేవునికి ఇవ్వో, నీకున్న స్థితులను దేవునికి ఇవ్వో. నీ అవసరతులో 10వ భాగం కాదు, అది మ్యాండేటరీ. దానికంటే ఎక్కువ దేవునికి ఇచ్చి నువ్వు దీవించబడడానికి సిద్ధపడు. కావాలని చూడు, మత్తయి సువార్త 5:7 అంటాడు, కనికరమ గలవారు ఏం చేయబడతాంట? కనికరమ గలవారు ధన్యులు, వారు కనికరం పొంది. వీళ్ళేమో ద్వేషిస్తుంటారు, మిగతా వాళ్ళందరూ ప్రేమించాలంటే వీళ్ళని ఏం చేయాలంట? వీళ్ళనేమో అందరూ ప్రేమించాలి, వీళ్ళు మాత్రం నోరు మాట్లాడుతూ ముఖము నొసళ్ళు ఎక్కిరిస్తుంటాయంటే సామెత భలే ఉంటుంది. వీళ్ళ మాటలేమో మంచిగా ఉండవు, కానీ వేరే వాళ్ళు మాత్రం వీళ్ళతో ప్రేమగా మాట్లాడిన, బ్రదర్ స్తోత్రం, బ్రదర్ వందనాలు, బాగున్నారా, అక్క బాగున్నావా, స్తోత్రం, రాజా బాగున్నావా కదా, బాగా బ్రదర్ బాగున్నా, బ్రో బాగున్నావా, సో బాగున్నావా, సి బాగున్నావా అంటాలంట. దేవుని బిడ్డ వీళ్ళు మాత్రం ఇతరులతో మాత్రం సమాధానంగా ఉండరు, కనీసం వందనాలు పెడితే వందనాలు కూడా రిసీవ్ చేసుకోరు. కానీ ప్రభు చెప్తాను, గివ్ వన్ ఇట్ షాల్ బి గివెన్. నువ్వు ఇచ్చి నువ్వు తిరిగి పొందడానికి సిద్ధపడు. ప్రభు అంటాడు, కనికరమ కలిగిన వాడు కనికరించబడుదురట. వాక్యం చెప్తుంది. నేను ముగించబోతూ 2 మాటలు మీ కళ్ళ ముందు పెడుతున్నట్ల, కీర్తన 41 కీర్తన మొదట్లో అంటాడు ఆయన, బీదలను కటాక్షించువాడు ధన్యుడట, దేవుని సన్నిధి దీవెన వారు అనుభవిస్తాడంట. కీర్తన 37:20 అంటాడు, నేను చిన్నవానినై ఉంటిని
ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదట. నాయనా, దినమెల్లా వారు దయాళురై అప్పిచ్చుచూనే ఉంటారంట. వారి సంతానపు వారు కొంతమంది అంట ఇస్తాను వచ్చినట్టు రావట్లేదు కదంటే, ఇచ్చినాటివి వాళ్ళు ఇస్తే మంచిది, ఇవ్వకపోతే అది నా పిల్లలకు వస్తాయంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమముతో వర్ణనకు అతీతమైన నీ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. విత్తనమును గురించి మొదట కన్నీళ్లతో విత్తేవాడు సంతోషముతో పనలో మోసుకొని వస్తారట. రెండోది, దేవుని బిళ్ళరా, నీ విత్తనము అన్న దగ్గర నువ్వు దేవునికి ఇస్తే, దేవునికి ఇవ్వడానికి సిద్ధపడితే, మొదట ఉదయం లేవగానే మొదట స్తుతి ఆరాధనతో ఏం చేయాలట? దేవునికి సమయము ఇవ్వాలి. యోబు అలా చేశాడు, అబ్రహాం అలా చేశాడు, దావీదు అలా చేశాడు, దానియేలు అలా చేశాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలు అలా చేశాడు. యోసేపు మొదటి స్థానము దేవునికి ఇచ్చాడు. 13 సంవత్సరాల శ్రమ తర్వాత వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అని చెరసాల్లో నుంచి వాస్తవికంగా నాయకుడికి ఎవరు రానే రారు. చెరసాల నుంచి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ స్థానంలోకి వెళ్ళిపోయినాడు. ఎవరు? యోసేపు ఎదుట, దానియేలు ఎదుట, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎదుట ఈరోజు రాజులే సాగిలపడడానికి సిద్ధపడ్డారు. నీ దీవెనతో ఆశీర్వాదముతో నింపబడాలి అంటే దేవునికి సమయమేవో. ఉదయ ప్రార్థనలో చాలామంది రాలేకపోతున్నారు. ఎందుకంటే బిజీ బ్రదర్ అంటున్నాడు. ఒక రోజు వస్తుంది, అసలు బిజీ కాదు కదా, ఏ పని దొరకని సమయం వస్తుంది. ఆ సమయంలో పని దొరకక, ఇది ప్రభుతో కూడా గడపడానికి సమయం దొరకక, అప్పుడు పొళ్ళు రాలిపోయి నరాలు ఎండిపోయి గడగడగడ వణుకుతూ కాళ్ళు కటకట వాయించుకుంటూ మోకాలు సెట్రైట్ కాక నిలబడుకోలేక నడవలేక చదవాలనుకున్న కళ్ళు రాక పాడాలనుకున్న పెదాలంతా నాలుకంతయు దేవుని బిళ్ళారు ఈ దవడలన్నీ సంబంధించినటువంటి బలహీనమైపోయి నీ స్తుతి ఆరాధనల శృతి అపశృతిగా మారిపోయినప్పుడు నేను ప్రభుని ఆరాధించాలి, గణపరచాలంటే కుదరదు. సమయం ఉన్నప్పుడు దేవునికి సమయం ఇద్దాం, బలం ఉన్నప్పుడు దేవుని సన్నిధులు వాడపడదాం, దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుని కార్యముల కొరకు ప్రయాసపడదాం. నేను ఒక మాట చెప్పగలను ప్లేరా, బాగా ఆలోచించేయండి. దేవుని కొరకు ప్రయాసపడిన వారు దేవుని కొరకు కాదు, మీ కొరకే మీరు పని చేసుకున్నవారు, మీ కొరకు మీరు ప్రయాసపడిన అవుతారు. దేవుడు ఖచ్చితంగా ఆయన అన్యాయస్తుడు కాదు. ఏ కొంచెం పని చేసినా దానికి 2 అడుగులు ముందే వేసి నువ్వు చేసినది ఒకే 2 అంతలుగా దీవెన దేవుడి నీ మీద నా మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నేను మరలా చెప్తున్నాను ప్లారా, విత్తువాని యొక్క దేవుని బిళ్ళరా సమయంలో ఆత్మదేవుడు చెప్పిన 2వ పాఠము, దేవుని కార్యములకు మనం అప్పగించుకున్నాం. రాజ్య సువార్తలో సాక్షులమవుదాం, రాజ్య సువార్త ప్రకటిద్దాం. దేవుని బిళ్ళరా, మనము మన పిల్లల కొరకు ప్రతిదినము దేవునితో గడపడానికి సిద్ధపడదాం. వీలైతే ప్రార్థనా దూపంలో అందరం ఏకీవిద్దాం. సిద్ధపరిచిన దేవుని సన్నిధిలోకి సాగిలపడదాం, సాష్టాంగ పడదాం. దేవుడు తన కృపా కవిగిల్లో మన నడిపించి దీవించుట కొరకని సిద్ధంగా ఉన్నాడు. అందరం ఒకసారి లేచి పడుకున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదముతో దేవుని కొరకు సాగిపోదాం, స్తుతిద్దాం, దేవుని గణపరదాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరం కలిసి సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం సరిపోల్చగలనా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీ
కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం పూర్ణ హృదయముతో, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. ఎందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యము స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాకు బలముతో శత్రువు నడచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాకు బలముతో శత్రువు నడచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చారాధన స్తోత్రమయ్యా. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం స్తోత్రం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం సయ్యా. శరీరం నాది బాబా, నా ధ్యానం నా ప్రాణం స్తోత్రం. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయ. స్తోత్రం. సర్వయుగము స్తోత్రం. శుద్ధి సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. సరిపోను వర్ష బలబరి బలబరి అయ్యా. పోల్చగలనా నీ సామర్థ్యమును తగినది నీ దివ్య తేజము. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నడచిన బహుశూరుడా, నెమ్మది కలిగించే నీ బాహుబలముతో. శత్రువు నడచిన బహుశూరుడా, సర్వయుగములలో సజీవుడము. సరిపోల్చగలనా కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, ధ్యానం నా ప్రాణం. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహు ధీరుడా. సర్వయుగములలో సజీవుడవు. అందరం చేతులెత్తి సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. సరిపోల్చగలనా నీ హృదయపూర్వకంగా చెప్తాం. కొనియాడదగినది నీ దివ్య తేజం. అవునయ్యా, సరిపో అందరూ ఏకాత్మతో నా నీ సామర్థ్యమును కొనియాడదగిరి బాబా బాబా శబల బరి తెరి తెరి బరి. హల్లెలూయా. నా ధ్యానం నా ప్రాణం. మోడు మారిపోయిన జీవితంలో గర్భమిచ్చిన దేవానికి స్తోత్రం నాయన. ఎండిపోతూ చావేశారని అనుకున్న వారి దరిద్రతను తీసివేసి శ్రీమంతులుగా మార్చిన దేవానికి స్తోత్రములయ్యా. వీడు బ్రతకడు చనిపోతాడు అనుకుని బ్రతికించినందుకు స్తోత్రములు ప్రభువా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య. వాడు నాశనం అయిపోయినాడు, ఇక బాగుపడు. కానీ అక్కడ నుంచి చిగురును పుట్టించిన దేవానికి స్తోత్రములయ్యా. నా వీధు మొత్తం చిగురుగా మార్చిన దేవానికి స్తోత్రముల ప్రభు. బ్రతుకులు బ్రతికింపజేసిన దేవ, సామర్థ్యతనిచ్చిన దేవానికి వందనాలు, సహాయం చేసిన దేవానికి వందనాలు, సమృద్ధితో నింపబోతున్న దేవా, ఒక్కొక్కరిని వర్ధన చేయబోతున్న దేవా, వ్యాధి పారిపోతున్నందుకు స్తోత్రమయ్యా, కన్నీరు తుడిచినందుకు స్తోత్రములయ్యా. సహాయకుడికి ఈ రోజే కిడ్నీ సంబంధమైన బలహీనత, హార్ట్ సంబంధించిన ప్రతి డీసీ, ఊపిరితిత్తుల బలహీనత, మానసిక సంబంధమైన ప్రతి రుగ్మత, ప్రతి శత్రువు కుయుక్తులు, ప్రతి భయం ఇప్పుడే పారిపోవునుగాక. తాంత్రిక వ్యతిరేక శత్రు కుయుక్తులు, క్షుద్ర శక్తుల యొక్క ప్రభావం అది లయపరచబడింది. నా ప్రభు యొక్క బాహు బలం ఎదుట అది నిలబడలేదు అని అంగీకరించిన జీవితంలో అద్భుతాలు చేసేవయ్యా. ఈరోజు మరలా మొచ్చుకైనను కించిత్తైనను మరలా తిరిగి రాకుండా విజయమనిచ్చేందుకు స్తోత్రములు ప్రభు. ప్రార్థన చేసుకున్నా అన్న ప్రార్థన చేస్తున్న అందరూ ఏకీవిద్దాం. ఏకీవించిన వారు దీవించబడబోతున్నారు. స్తోత్రం దివా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి ప్రభువా, ఇదిగో కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోయదరని సెలవిచ్చావు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపు విత్తువాడు పనులు మోసుకుని వచ్చేదరని సెలవిచ్చావు. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి ప్రభువా, ఈ దినమున నీవు మాట్లాడావు తండ్రి. ఇదిగో నాయన తండ్రి ప్రభువా, దేవునికి ఇచ్చుటలో నాయన తండ్రి ప్రభువా వెనుకంజ వేస్తున్నామేమో నాయన. అవును తండ్రి ప్రభువా, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడనే లేఖన భాగాలు సెలవిస్తున్నది. అభివృద్ధి ఇదిగో వెదజల్లిన ఆయన అభివృద్ధి నొందువారు కలరు అంటున్నావు తండ్రి. తక్కువగా ఇచ్చేవారు లేమికి వచ్చి ఉన్నారని మీ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి ప్రభువా, దయా దృష్టి కలవారు నాయన తండ్రి తన ఆహారంలో కొంత దరిద్రులకు ఇస్తారని సెలవిచ్చావు. నీకు స్తుతులు
స్తుతులు స్తోత్రాలయ్యా. అవునయ్యా తండ్రి ప్రభువా, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడని సెలవిచ్చావు. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అంతేకాదు నాయన, నా మందిరములో తండ్రి ఆహారమునున్నట్లు 10వ భాగమును తీసుకుని రండని సెలవిస్తున్నావు. నీకు స్తుతులు స్తోత్రాలు. అవును దేవా, నీకు వందనాలయ్యా, వందనాలు. మా స్థితి పరిస్థితులు ఎరిగిన దేవుడవు తండ్రి, సమస్తము నీవే కదా నాయన మాకిచ్చు వాడవు తండ్రి ప్రభువా. మా స్థితి పరిస్థితులు ఎరిగిన వాడవు తండ్రి ప్రభువా. మేము దీన స్థితిలో ఉన్నప్పుడు నాయన, మేము దరిద్రతలో ఉన్నప్పుడు తండ్రి ప్రభువా, నీవే కదా తండ్రి మమ్మల్ని పైకి లేవనెత్తిన వాడవు తండ్రి ప్రభువా. ప్రతి బిడ్డ హృదయంతో తండ్రి నీ మాట్లాడి ఉన్నావు కదయ్యా. అవును తండ్రి, పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తు వాడవు నీవే కదా నాయన తండ్రి ప్రభువా. నీ ఆశీర్వాదములు, నీ యొక్క కృపను తండ్రి బిడ్డలకి ఇచ్చి నాయన తండ్రి ప్రభువా, వారిని వృద్ధి పొందించిన విధానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి ప్రభువా. అవునయ్యా తండ్రి ప్రభువా, ఇదిగో నాయన మేము లేమికి పోక తండ్రి ప్రభువా, నీ కృపలో ఇంకా నాయన తండ్రి విస్తరించబడుటకు ప్రతి నీ బిడ్డని ఆయత్తపరచమని ప్రార్థన చేసినామయ్యా. మా సంఘమును నాయన నానాటికి వృద్ధి పొందించి తండ్రి ప్రభువా, మీరు అక్కడకు సిద్ధపడు సంఘముగా నాయన, ఇదిగో తండ్రి ప్రభువా, నీ యొక్క మందిరములో నాయన తండ్రి సమృద్ధి ఉన్నదని తండ్రి ప్రభువా, బిడ్డలందరూ ఎరుగునట్లు నీ సహాయమును దయచేయమని. ఎంతమంది బిడ్డలు ఈ యొక్క వాక్యమును ఈ దినమున విని ఉన్నారో తండ్రి, వారి హృదయాలు నాయన రూపాంతరము చెందునట్లు నీ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ నాయన, ఇంకనో తండ్రి మీరు అక్కడకు నాయన మేమందరము తండ్రి ప్రభా నీ కౌగిలి నీ ప్రసన్నతలో ఉండుటకు నీ సహాయమును మాకు దయచేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి అపారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నునిత్య సన్నిధి, సమాధానం, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ప్రముఖంగా ఆయనకిష్టులైన ప్రజలుగా విత్తనములు విత్తే సమయంలో సోయింగ్ అండ్ వీపింగ్లో సిద్ధుట కోయితనుటలో ముందుకు సాగునట్లుగా ప్రభు తన సంఘమును సవాస్యమును ఆ రీతిగా పురికొల్పి ముందుకు నడిపించి సాక్షులుగా దీవించుదురుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు నామములందరికీ నా హృదయపూర్వకం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.